హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో మరో ఘోర రైలు ప్రమాదం అండి. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక విషయానికొచ్చినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 కోచ్‌లు ట్రాక్ నుంచి కిందికి పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి పెద్దగా ప్రమాదం అయితే జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ యూపీలోని వారణాసి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వరకు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో రైలు ఝాన్సీకి వెళ్తుండగా కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో 2 గంటల 35 నిమిషాల ప్రాంతాన ఒక బండరాయిని ఢీకొట్టి పట్టాలను తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక ట్రక్కులు, అంబులెన్సులకు కూడా అక్కడికి చేరుకున్నాయి. రైలును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎవరూ గాయపడలేదని నిర్ధారించారు. ఇంజిన్ ఢీకొన్న వస్తువు ఆనవాళ్లను అధికారులు భద్రపరిచారు. ప్రమాదంగా ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్లను నిలిపివేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్టుగా సమాచారము. రైల్లో ఉన్న ప్రయాణికులను క్షేమంగా బయటికి దింపి ప్రత్యేక రైలు ద్వారా అయితే గమ్యస్థానానికి చేర్చారు. భారతీయ రైల్వే ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ తెల్లవారుజామున 2 గంటల 35 నిమిషాలకు కాన్పూర్ సమీపంలో ట్రాక్‌పై నుంచి వస్తువులను ఢీకొని పట్టాలు తప్పింది అని చెప్పారు. వాటి ఆధారాలను భద్రపరిచాము. దీనిపై ఐబీ, యూపీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపింది.